ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వారాహి నవరాత్రులు 9వ రోజు ఉద్యాపన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని కొంచెం క్లారిటీ, నాకేం పెద్ద ఎక్కువ తెలుసు అని కాదు, నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నిన్నటి వరకు. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్లలో కొంతమంది కరెక్ట్ చెప్తున్నారు, కొంతమంది మరి వాళ్ళకే తెలుసా తెలియదా మనని కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పేయడమా అని తెలియట్లేదు. అందుకని నేను కొంచెం క్లారిటీ నిన్నటి వరకు నేను కూడా క్లారిటీ లేకుండా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉన్నాను. నిన్న ఈవినింగ్ నైట్ నాకు క్లారిటీ వచ్చేసింది. నేను కొంచెం తెలుసుకున్నాను ఎప్పుడు ఉద్యాపన చేయాలని. లాస్ట్ ఇయర్ కూడా కొంచెం అలాగే కన్ఫ్యూజ్ అవుతే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఉద్యాపన ఫ్రైడే రోజు వచ్చింది, అది కొంచెం క్లారిటీగా మనకు తెలిసిపోయింది. ఈసారి ఏంటంటే మనకి 9వ రోజు వచ్చి ఆదివారం రోజు అవుతుంది, 14th సండే మనకి. అయితే చాలామంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉద్యాపన ఎప్పుడు చేయాలి ఒక టైటిల్ పెట్టేసి వీడియో వదిలేస్తున్నారు. ఇంకా అమ్మ గురించి చేసినప్పుడు కంపల్సరీ వీడియో హైప్కి వెళ్ళిపోతుంది. హైప్కి వెళ్ళిపోయినా కూడా ఏంటంటే మనకి క్లారిటీ రావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఓహో ఇది కరెక్టా, ఈ ఛానల్లో చెప్పారు కరెక్టా, ఈ ఛానల్లో చెప్పారు కరెక్టా. ఇప్పుడు ఏదో నేను చెప్పేస్తున్నా, నా ఛానల్ చూసేసి నా ఛానల్లో కరెక్ట్గా ఉంది అని కరెక్ట్గా నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనట్లేదు. కొంచెం నేను క్లారిటీ తీసుకున్నట్టు మీరు కూడా క్లారిటీగా తెలుసుకోండి, ఎందుకంటే తెలుసుకుంటే మనకి బెటర్ కదా. ఇంతకైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసిన అమ్మ మనని కనుకరిస్తుంది. ఎందుకంటే అమ్మకి పిల్లల మీద కోపం ఎందుకు ఉండదు. కాబట్టి అందుకే నాకు తెలిసింది చిన్నది అమ్మ చెప్పమనిందో మరి ఏంటో అసలు నేను చెప్తున్నా. జస్ట్ నార్మల్గా షార్ట్ వీడియోసే పెట్టా, నాకేం పెద్దగా తెలుసు నేను చెప్పేస్తున్నాను కాదు, మరి అమ్మ దయ వల్ల నేను చెప్తున్నా అంతే. ఎందుకంటే ఉద్యాపన 9th డే సండే రోజే 14th సాయంత్రం 14th నైట్ ఉద్యాపన చేసుకోండి. ఎందుకంటే మనకి మండే రోజు ఉద్యాపన చేస్తే అమ్మవారివి అలంకరించినవన్నీ మనము పుష్పాలు, పీఠం అవన్నీ మనం ట్యూస్డే తీయాల్సి వస్తుంది. యాక్చువల్గా మనం ఉద్యాపన 9వ రోజు కానీ మనకి 9వ రోజు అయిపోయిన నెక్స్ట్ డే రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే మనం ఉద్యాపన ఆ రోజు చేయకుండా నెక్స్ట్ బుధవారం కానీ శనివారంకి కానీ ఉద్యాపన చేస్తాం. మరి 10వ రోజు ఉద్యాపన చేయాలని చెప్తున్నారు అందరూ. సోమవారం రోజు ఉద్యాపన చేయాలి, సోమవారం నైట్ ఉద్యాపన చేయాలి అని చెప్తుంటే మనం సరే అమ్మని ఆ రోజు ఉద్యాపన యథాతథ పూజ చేసుకొని ఎవరు ఎలా చేస్తే ఎవరికి ఇష్టం ఉన్నట్టు, అంటే ఎవరు శక్తిని బట్టి వాళ్ళు మనం ఆ రోజు అమ్మవారిని ఉద్యాపన చేసుకుంటాం. అమ్మ ఈ 9 రోజులు పూజ మనం చేసాం కాబట్టి తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు చేసినా అమ్మ మనం క్షమించి మనకి మంచిగా జరుగుతుంది కాబట్టి మంచిగా జరుగుతుంది అంటే అమ్మ కృప మన మీద ఉంటుంది కాబట్టి మనకి మంచిగా జరుగుతుంది కాబట్టి చేస్తాం. కాకపోతే కొంచెం మనం తెలుసుకొని చేస్తే, తెలిసి తెలియకుండా చేసే తప్పులు ఎందుకు అని. ఇప్పుడు మనము అందరూ కొన్ని ఛానల్స్ చెప్పినట్టు మనము సోమవారం నైట్ ఉద్యాపన చేస్తాం. మరి సోమవారం నైట్ ఉద్యాపన చేసినప్పుడు 10వ రోజు నైట్ చేసినప్పుడు మనం తెల్లవారి మంగళవారం అవుతుంది. మనం తెల్లవారి మంగళవారం రోజు అమ్మవారి పీఠం ఎలా కదిలిస్తాం? ఉద్యాపన చేసిన నైటే మనం అన్ని అమ్మవారిని ఫోటో తీసి మన పూజ రూమ్లో పెట్టుకునే వాళ్ళు పూజ రూమ్లో పెట్టుకుంటారు. మళ్ళీ అంటే ఒక ఏదన్నా కబోర్డ్లలో పెట్టుకునే వాళ్ళు కబోర్డ్లలో యథాతథ అమ్మ స్థానాన్ని యథాతథకి మనం చేర్చుకుంటాం. కాబట్టి ఆ రోజు నైట్ పూజ అంతా చేశాక అమ్మని అలంకరించి అన్ని పూజ చేశాక మనము ఆ రోజు ఎలా అమ్మని జరపం, అమ్మ పీఠం అవన్నీ కదిలించి తీయం. ట్యూస్డే రోజు తీయాల్సి వస్తుంది. మళ్ళీ ట్యూస్డే వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ మనము ఎప్పుడు తీయాల్సి వస్తుంది? వెనస్డే తీయాల్సి వస్తుంది. వెనస్డే రోజు
ఆ రోజు తీయాలా వద్దా అంత లాంగ్ ప్రాసెస్ ఎందుకండి. ఇప్పుడు మనకి కంపల్సరీ 9వ రోజు ఆదివారం రోజు మనం అమ్మవారికి ఉద్యాపన చేయాలి. ఉద్యాపన చేశాక మనం సోమవారం రోజు అమ్మవారిని యథాతథ అంతా మనం అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం అవన్నీ యథాతథ మన పూజ రూమ్‌లో పెట్టుకొని అమ్మవారి అలంకరించిన పువ్వులు అవన్నీ మన పొలంలో గానీ, మన స్థలాల్లో గానీ, మనకెక్కడ వేయాలి అనుకుంటే అక్కడ మాక్సిమం అమ్మవారికి పూజ చేసిన అలంకరించిన పువ్వులు, నిమ్మకాయలు ఇవంతా అమ్మవారి ప్రతిదీ అంతా మనం ఏ రోజు ఆ రోజు అంటే బయట వేయకుండా చెరువులో ఇంకా ఎక్కడ వేయలేమండి. మాకు పొలాలు, ఫ్లాట్లు అవేమీ లేవు. మేము వేసుకోవాలి అనుకుంటే ఏదన్నా పారే నీటిలలో కానీ, పారే నీరు కూడా లేదు, చెరువు కూడా మాకు అందుబాటులో లేదంటే ఎవ్వరు తిరగని ఖాళీ స్థలాలలో కూడా వేయొచ్చు. కానీ వేయొచ్చు. కానీ మనకి ఒకవేళ పొలాలు అలా ఉంటే ఆ పొలాలలో వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ టైం అలాగే వేసా. నాకు బానే అనిపించింది. మంచినే ఉంది. నేను లాస్ట్ టైం కూడా నందూరి శ్రీనివాస్ గారివి ఇంకొక ఆవిడుందండి యూట్యూబ్ ఛానల్. ఇద్దరిది ఫాలో అయ్యాను. పాపం వాళ్ళిద్దరు చెప్పారు. నేను నిన్న క్లారిటీ కూడా తన దగ్గరే తీసుకున్నాను. క్లారిటీ వీరెక్కడ తీసుకున్నారు అన్న డౌట్ రావచ్చు. తనకి నేను మెసేజ్ చేశాననమాట. ఇలా కొంతమంది ఛానల్స్‌లలో ఇలా అంటున్నారండి. ఎప్పుడు అసలు నాకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. కొంచెం క్లారిటీగా లేదు. ఆదివారం ఉద్యాపన చేయాలా? సోమవారం చేయాలా? అంటే తను డివోషనల్ ఛానలే అండి. ఎందుకంటే మన ఛానల్‌లో తన ఛానల్ పేరు చెప్తే నా ఛానల్ ఏం పెద్ద ఛానల్ కాదు. చాలా పెద్ద ఛానల్. కాకపోతే మేబీ ఏమైనా కాపీరైట్ సంథింగ్ ఏదన్నా వస్తదేమో. ఇంతకుముందు ఒక ఛానల్ కాపీరైట్ వల్ల పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇష్యూ వస్తదని తన ఛానల్ పేరు చెప్పట్లేదు నేను. ఒకవేళ మెన్షన్ చేయాలి అనుకుంటే నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను. కంపల్సరీ ఎవరైనా మెన్షన్ చేయండి అనంటే. అలా నేనేం చేశానంటే తనకి కామెంట్‌లో మెసేజ్ చేశాను. పాపం తను నిన్న నైట్ నాకు క్లారిటీగా రిప్లై ఇచ్చేసింది. లేదండి ఆదివారం రోజు 14వ తారీఖు 14th సండే నైటే ఉద్యాపన చేయండి అమ్మవారికి. యథాశక్తి మీకు తోచినంత అమ్మవారికి చీర, బ్లౌజు ఏది ఉంటే అది అమ్మవారికి మనం సారె ఇచ్చినట్టు యథాతథ అమ్మవారికి అలా వాయనం ఇచ్చి మనము అమ్మవారిని ఉద్యాపన చేయాలి అని. లాస్ట్ టైం నేనైతే నిజం చెప్తున్నానండి. లాస్ట్ టైం నా దగ్గర ఒక్కటి కూడా కొత్త చీర లేదు. అమ్మవారికి అంటే నేను అప్పటికప్పుడు అంటే ఫస్ట్ నుంచి చేయాలా కొంతమంది అమ్మవారు ఉగ్రరూపం అలా అని చెప్పేసరికి అంత కన్ఫ్యూజ్ చేయాలా వద్దా అని. కానీ అమ్మ దయ అమ్మే చేయించుకుంది. అంటే సడన్‌లో అప్పటికప్పుడు ఒక 2 days ముందు కూడా కాదు, 1 day ముందే అంత అప్పటికప్పుడు నేను చేసుకున్నా కాబట్టి నేను తెచ్చుకోలేకపోయాను ఒక కొత్త చీర. కానీ బ్లౌజ్ పీస్తోనే అమ్మవారికి వాయనం ఇచ్చి నేను పెట్టుకున్నాను. నేను ఏదైతే బలంగా కోరుకున్నానో అమ్మవారి ముందు సంకల్పించుకొని నేను కోరుకున్నానో అది కంపల్సరీ 100% ఈ నవరాత్రి వరకు నాకు ఆ కోరిక తీరింది. అమ్మ వారాహి అమ్మ నవరాత్రులు అంత పవర్ అని నేను చెప్తున్నా అంటే నాకు జరిగిన సంఘటన వల్ల నేను చెప్తున్నా. అంత పర్టికులర్గా జరిగింది. ఈసారి నిజం చెప్తున్నా, అంటే గొప్ప అని కాదు. ఈసారి పోయినసారి నేను అనుకున్నా అమ్మ ఒక్క చీర కూడా లేదు, అంటే తెచ్చుకోవడానికి అప్పటికప్పుడు టైం లేదు, ఇంకా మనము అప్పటికప్పుడు పూజ అనుకుని ఎలా తెచ్చుకుంటామని అనుకున్నా. ఈసారి నా దగ్గర ఒక 10 కొత్త చీరలు ఉన్నాయి. అంటే గొప్ప అని కాదు చెప్తున్నా. అమ్మ మనకి కనుకరిస్తుంది. చిన్న ఇన్సిడెంట్ అండి. నేను లాస్ట్ టైం ఒక అమ్మవారికి బెల్లం పానకం ఒక వెండి గిన్నెలో పోసాను. ఆ వెండి గిన్నె మాకు ఒక అమ్మాయి మధ్యలో పనమ్మాయి వచ్చింది, ఆమె తీసుకెళ్ళిపోయింది అని నా డౌట్. అది ఎందుకు మనం మెన్షన్ చేయడం, కానీ అది మిస్ పోయింది. నేను ఫస్ట్ డే అనుకున్నా అమ్మ నా లాస్ట్ టైం వెండి దాంట్లో నీకు తీర్థం తాపిచ్చానమ్మా, ఈసారి నా దగ్గర వెండిది లేదు అని నేను అనుకున్నాను. అమ్మ దయ నెక్స్ట్ డే సాటర్డే రోజే పూజ స్టార్ట్ అయింది. సండే రోజు లిటరల్లీగా మేము మా అబ్బాయికి చైన్ తీసుకుందామని వెళ్ళాము. షాప్కి వెళ్ళాక మా ఆయన ఏమంటాడో అనుకునే కొన్ని వెండి సామాన్లు
చిన్న గ్లాసు అవి నేనేం తీసుకున్నానో చూపిస్తాను. అది కూడా వీడియో తీసి పెట్టాను. లిటరల్‌గా ఒక 85 ఎంతో అయిందండి బిల్లు. నేను కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. 2 వెండి గ్లాసులు, వెండి గిన్నెలు అవన్నీ. నేనసలు అమ్మ ముందు ఆ రోజు నేను అనుకున్నా, లాస్ట్ టైమ్ ఇలా తాపానమ్మా, ఈసారి లేదు నా దగ్గర వెండిది నీకు తీర్థం తాపడానికి, నైవేద్యం పెట్టడానికి అని. అమ్మ లిటరల్‌గా చెప్తున్నా, నాకు సండే ఆ రోజు నెక్స్ట్ డేనే నాకు కృప. అంత పవర్‌ఫుల్ అండి. అమ్మ మనం తెలిసి తెలియక అంత పూజ అయిపోయాక అమ్మ తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే క్షమించు అని మనం అనుకుంటే అమ్మ అంత కరెక్ట్‌గా అమ్మ దయ ఉంటదండి. నేను చెప్తున్నాను కాదు, నేను క్లారిటీ తీసుకొని చెప్తున్నాను. 14th సండేనే చేద్దాం ఉద్యాపన. అన్ని ఛానల్స్ ఎందుకండి. 14th సండే రోజే ఉద్యాపన చేయండి, కన్‌ఫ్యూజ్ లేకుండా. మన యథాశక్తి అమ్మవారిని మంచిగా ఉద్యాపన చేసి, అమ్మవారికి సారె అదంతా ఇచ్చి, అమ్మవారిని యథాతథ మన కృప, అమ్మవారి కృప మన మీద చూయించమని అమ్మవారిని వేడుకొని మనం సండే రోజు చేద్దామండి. అంటే సండే రోజే చెయ్యండి ఉద్యాపన. ఎందుకంటే ఎలాంటి డౌట్స్ లేకుండా సండే చేయండి. ఎందుకంటే మండే రోజు చేస్తే నెక్స్ట్ డేకి మళ్ళీ ట్యూస్డే అవుతుంది కాబట్టి చెప్తున్నానండి. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవాలి అని అమ్మ దయ చూయించింది, చేసుకోమని చెప్పమని ఇంటి ఇచ్చినట్టు. అందుకే నేను చేస్తున్నాను. లాంగ్ వీడియో చేయాలంటే నాకు కాస్త భయమే. ఎందుకంటే వ్యూస్ రావు, మళ్ళీ అంత ఎడిటింగ్స్ అవన్నీ ప్రాబ్లం అని నేను చేస్తున్నానండి. మీకు ఎలాంటి అంటే నాకు తెలిసింది నేను మీతో పంచుకున్నాను. ఏదన్నా తప్పవుతే క్షమించండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి. అమ్మ దయ అందరిపై ఉండాలి. మళ్ళీ మనం యథాతథ మళ్ళీ వారాహి నవరాత్రులు మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ చేసుకోవాలి. అమ్మ దయ అందరిపై ఉండాలి, మన సబ్స్క్రైబర్స్ అందరి